అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'ఇల్లాలి కోరిక' అనే ఒక కథను వినేద్దాం. భూపతికి కచేరీలో చిన్న ఉద్యోగం. సాయంత్రం పని ముగియగానే అతను తోటి ఉద్యోగులతో పాటు ఇంటికి బయలుదేరతాడు. ఇంటిని సమీపిస్తుంటే భార్య నీల వాకిట్లో నిలబడి ఉండడం కంటపడగానే అతడి మనస్సు చివుక్కుమంటుంది. నీల ఎంతో నిరుత్సాహంగా "ఈరోజు కూడా మంచి పనసపండు దొరకలేదా?" అని అడుగుతుంది. "దొరికితే తేకపోదునా? దుకాణం వాడు రేపు మంచి పళ్ళు వస్తాయని చెప్పాడు" అంటూ భూపతి తల పక్కకు తిప్పుకుంటాడు. భూపతి సంపాదన ఇంటి ఖర్చులకు బొటాబొటీగా సరిపోతుంది. నెలలో నిండి ఉన్న భార్య ఈనాటి వరకు అతన్ని అది తినాలని ఉంది, ఇది తినాలని ఉంది అంటూ ఏమీ కోరలేదు. కానీ ఈ మధ్య ఆమెకు పనసపండు తినాలన్న కోరిక కలుగుతుంది. ఆమె మొహమాట పడుతూనే ఈ సంగతి భర్తకు చెప్తుంది. పనసపండు కొనాలంటే కనీసం రూ. 6 కావాలి. నెలాఖరు రోజులు కావడంతో భూపతి దగ్గర అంత మొత్తం లేదు. అప్పు అడుగుదామంటే తోటి ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉన్నదని అతడికి బాగా తెలుసు. ఆ కారణంగా అతడు పనసపండు తీసుకురాకపోవడానికి ఏదో వంకలు చెప్పేస్తున్నాడు. ఆ రాత్రి భూపతికి సరిగ్గా నిద్ర పట్టలేదు. తాను సాయంత్రం ఇంటికి వస్తూ ఎవరి పెరట్లోనో చూసిన పనస చెట్టు అతడి గుర్తుకొస్తుంది. దానికి బోలెడు పనసకాయలు వేలాడుతున్నాయి. చీకటి మాటున పోయి ఒకటి కోసుకు వస్తే భార్య కోరిక తీరుతుంది. భూపతి ఇలా కొంతసేపు ఆలోచించి భార్య మంచి గాఢ నిద్రలో ఉండడం గమనించి ఒక గోనె సంచి తీసుకుని పెరటి దారన బయటికి వస్తాడు. అతడి పనస చెట్టును ఇల్లు చేరేసరికి అర్ధరాత్రి కావస్తుంది. భూపతి నిశ్శబ్దంగా ఇంటి ప్రహరీ గోడ దూకి లోపల ప్రవేశిస్తాడు. తర్వాత పనస చెట్టు మొదట్లో ఉన్న కాయల్లో పక్వానికి వచ్చిన ఒక కాయను వెతికి దాన్ని కోసి గోనె సంచిలో వేసుకుంటాడు. అయితే భూపతికి అంత బరువున్న పనసకాయతో గోడ దూకడం సాధ్యపడదు. అతడు వీధి వాకిలి తెరుచుకుని బయటికి పోవచ్చనుకుంటూ గోడ పక్కగా కొంత దూరం నడిచి అక్కడ కనపడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోతాడు. ఒక మనిషి గుబురుగా పెరిగిన జామ మొక్కల పక్కన చీకట్లో గుంట తవ్వుతున్నాడు. అతడి పక్కన గోనె సంచిలో ఏదో వస్తూ ఉంటుంది. తను దొంగగా ఆ పెరట్లోకి వచ్చిన సంగతి మర్చిపోయిన భూపతి ఎవరు వాళ్ళు అంటూ ఆ మనిషిని కరుకుగా ప్రశ్నిస్తాడు. గుంట తవ్వుతున్న మనిషి ఆ ప్రశ్న వింటూనే అదిరిపడి చేతిలో ఉన్న గుణపాన్ని జారవడిస్తూ బాబు కాస్త గొంతు తగ్గించి మాట్లాడు, మా ఆవిడ లేచి వస్తుంది అంటాడు మెల్లగా, మూసి ఉన్న పెరటి తలుపుకేసి ఎంతో భయంగా చూస్తూ. అతను ఆ ఇంటి యజమానిని తెలుసుకున్న భూపతి వెలవెలపోతూ భుజాన ఉన్న గోనె సంచిని కింద పెట్టి, క్షమించండి, మా ఆవిడ కోసము మీ చెట్టు నుంచి ఒక పనసకాయ కోసుకుపోతున్నాను అని చెప్పంటాడు. ఇంటి యజమాని భూపతి ముఖం కేసి ఒకసారి ఆశ్చర్యంగా చూసి, పనసకాయ ఒకటి కాకపోతే 10 కోసుకెళ్ళు, ముందు ఈ గుంట తవ్వడంలో నాకు కాస్త సహాయం చెయ్యి, ఈ గోనెలో ఉన్న చచ్చిన పిల్లిని గుట్టుమట్టుగా పాతిపెట్టాలి అని చెప్పంటాడు. భూపతి బతుకు జీవుడా అనుకుంటూ గుణపం తీసుకుని గుంట తవ్వుతుంటాడు. ఇంటి యజమాని చిన్న గొంతుతో గోనెలో ఉన్న ఆ పిల్లి కథ ఇలా చెప్తాడు. ఆ పిల్లి అంటే అతడి భార్యకు పంచ ప్రాణాలు. 4 రోజుల క్రితం ఆమె బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్తూ పిల్లిని కూడా తీసుకుపోవాలనుకుంటుంది. ఇప్పటికే ఆమెకు ఆ పిల్లికి ఉన్న నేస్తాన్ని గురించి పక్క ఇళ్ళ వాళ్ళు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. ఆ కారణం వల్ల భర్త ఆమెతో దాన్ని పెళ్లికి వెళ్ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళు. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకోవడం దేనికి? అక్కడ నలుగురు విడ్డూరంగా చెప్పుకునేందుకా అంటాడు. ఆమె కొంచెం సేపు ఆలోచించి, ఆ మాట నిజమే. ఆ కొత్త చోట నా ముత్యాల పిల్లికి దిష్టి తగిలినా తగలొచ్చు. ఇక్కడే వదిలి వెళ్తాను. దాని ఆలనా పాలనా నువ్వే చూడాలి. తిరిగి వచ్చాక అది ఏ మాత్రం చిక్కిపోయినట్టు కనిపించినా నీకు 4 రోజుల పాటు అన్నం పెట్టను అంటుంది. ఆమె వెళ్ళిన మరుక్షణం నుంచి పిల్లి అరుస్తూ ఇల్లంతా తిరుగుతుంటుంది. ఈ 4 రోజులుగా అది పాలవాసన కూడా చూడలేదు. సొమ్మసిల్లి గోడవారగా ముడుచుకు పడుకుంటుంది. భార్య వచ్చే సమయానికి అది కళ్ళు తేలవేసి నిగడ తీసుకుపోయింది. అటు భార్య భయంతో ఏమీ పాలుపోని ఇంటి యజమాని దాని గోనెలో వేసి అటక మీద దాస్తాడు. అతడి భార్య ఇంటికి వస్తూనే నా కన్న తల్లి, నా ముత్యాల పిల్లి ఏది అంటూ ఇల్లంతా వెతుకుతుంటుంది. పిల్లి చచ్చిపోయిందని చెప్తే భార్య అన్నంత పని చేస్తుందని ఎరిగిన ఇంటి యజమాని ఆవిడతో, నువ్వు వెళ్ళిన రోజు రాత్రే అది నీ కోసం బెంగ పెట్టుకుని ఎటో వెళ్ళిపోయింది.
నువ్వు వచ్చావు గదా! అదే వస్తుందిలే అని సర్ది చెప్పి చూస్తాడు. కానీ ఆమె పెద్ద గొడవ చేసి భోజనం చేయకుండా ఏడుస్తూ పడుకుంటుంది. ఆమెకు కొంచెం కునుకు పట్టిందని తెలియగానే ఇంటాయన లేచి పిల్లిని పూడ్చిపెట్టేందుకు పెరట్లో గుంట తవ్వుతున్నాడు. భూపతి సాయంతో త్వరలోనే గుంట తవ్వడం పూర్తయింది. ఇంటి యజమాని అతడికి ఇంకేదో చెప్పబోతున్నంతలో అతడి భార్య తలుపు తీసుకుని వస్తూ భర్తను "ఇంత చీకట్లో పెరట్లో ఏం చేస్తున్నావు?" అంటూ కోపంగా ప్రశ్నిస్తుంది. భార్యను చూస్తూనే ఇంటి యజమాని గాబరా పడిపోతూ గోనెను గుంటలోకి తోసి భూపతితో "నే వెళ్తున్నా బాబ్బాబు నువ్వు కాస్త గుంట పూడ్చి మరీ వెళ్ళు" అంటూ భార్యకు ఎదురు వెళ్తాడు. ఆ భార్యాభర్తలు ఇంట్లోకి పోగానే భూపతి గుంట మీద ఇంత మన్ను పోసి వీధి వాకిలి గుండా బయటకు వచ్చి గబగబా ఇంటికేసి నడుస్తుంటారు. దారిలో అతడికి గస్తీ తిరుగుతున్న ఇద్దరు రక్షక భటులు తారసపడతారు. వాళ్ళు భుజం మీద గోనెతో చీకట్లో పడిపోతున్న చీకట్లో పడిపోతున్న భూపతిని చూడగానే అనుమానించి ఆగమని "ఈ అర్ధరాత్రి వేళ ఎవడిల్లు దోచి పరిగెడుతున్నావు" అని అడుగుతారు. భూపతి గజగజ వణికిపోతూ "అయ్యా! నేను పరిగెత్తడం లేదు. మామూలుగానే నెమ్మదిగా నడుస్తున్నాను. నేనేం దొంగను కాదు. నా భార్య కోసం పనసకాయ పట్టుకుపోతున్నాను" అంటాడు. "ఈ మాట నమ్మమంటావా?" అంటూ ఒక రక్షక భటుడు చేతిలో ఉన్న కర్రతో గోనె సంచిని పొడుస్తాడు. ఆ వెంటనే గోనె సంచిలోంచి మ్యావ్ అన్న పిల్లి అరుపు వినిపిస్తుంది. భూపతికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. భార్య వస్తున్నదన్న గాబరాతో ఇంటి యజమాని పనసకాయ ఉన్న గోనె సంచిని గోతిలోకి తోశాడనమాట. అతడు చచ్చిందనుకున్న పిల్లి నిజంగా చావలేదు. తిండి తిప్పల్లేక సొమ్మసిల్లి పడిపోయి ఉంటుంది. రక్షక భటులిద్దరూ పిల్లి అరుపు వింటూనే పెద్దగా నవ్వి "నీ పెళ్ళాం పిల్లిని పనసకాయ అని పిలుస్తుందా? నువ్వేదో మంత్రగాడివని నా అనుమానం. అందువల్లే పిల్లిని ఈ అర్ధరాత్రి వేళ ఏ వల్లకాటుకో మోసుకుపోతున్నావు. తెల్లవారి నీ అసలు స్వరూపం బయట పెట్టిస్తాం పదా" అంటూ భూపతి ఎంత చెబుతున్నా వినకుండా అతన్ని తీసుకుపోయి చెరసాలలో వేస్తారు. బాగా పొద్దెక్కిన తర్వాత చెరసాల అధికారి అక్కడికొస్తాడు. రక్షక భటులు ఆయనతో "రాత్రి ఒకడిని పట్టుకున్నాం. వాడు మంత్రగాడని మా అనుమానం" అని చెప్పి భూపతి ఉన్న గది దగ్గరికి తీసుకుపోతాడు. భూపతి ఆ అధికారిని చూసి చాలా ఆశ్చర్యపడతాడు. రాత్రి ఆయన్నే పెళ్ళాం దగ్గర పిల్లిలా అతడు చూసి ఉన్నాడు. భూపతిని ఆ పక్కనే ఉన్న పిల్లిని చూడగానే అధికారికి సంగతి తెలిసిపోతుంది. చచ్చిపోయిందనుకున్న పిల్లి బతికి ఉండడం కనపడగానే ఆయనకు కలిగిన ఆనందం అంతా ఇంతా గాదు. ఇక తాను ఇప్పట్లో భార్యకు భయపడవలసిన అవసరం లేదు. ఆయన రక్షక భటులకేసి కళ్ళెర్ర చూస్తూ "ఈయన ఎంతో కాలంగా నాకు తెలుసు. గొప్ప మర్యాదస్తుడు, పెద్ద మనిషి. ఈయన్నా మీరు మాంత్రికుడు, దొంగ అంటూ చెరసాలలో పెట్టింది. ఇక్కడి నుంచి కదలండి" అంటూ పెద్దగా అరుస్తాడు. ఇంకా రక్షక భటులు బెంబేలు పడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే చెరసాల అధికారి భూపతిని విడుదల చేసి "మా కన్న తల్లి, ప్రాణదాతలు మీరు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో బోధపడటం లేదు. బంగారం లాంటి మీ పనసకాయ నా తొందరపాటు వల్ల గోతిపాలైంది. ఈ డబ్బుతో మీ ఆవిడకు మంచి పనసపండు కొనుక్కు వెళ్ళండి" అంటూ వద్దన్నా వినకుండా బలవంతంగా భూపతి చేతిలో ₹10 పెడతాడు. భూపతి పరమానంద పడిపోతూ అక్కడి నుంచి బయలుదేరి బజారులో మంచి పనసపండు కొని ఇంటి దారి పడతాడు. అతడు ఇల్లు చేరగానే వాకిట్లో పొరుగింటి మద్రసాని పుల్లమ్మ ఎదురుపడి "రాత్రంతా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావు?" అని అడుగుతుంది చిరుకోపంగా. ఏం చెప్పాలో తోచిన భూపతి "మా ఆవిడ కోసము పనసపండు తెచ్చేందుకు వెళ్ళాను" అని చెప్పంటాడు. ఆ జవాబుకు పుల్లమ్మ నవ్వి "ఇక పనసపండుతో పనిలేదు. నీ భార్య ఈ తెల్లారి జామున పనసపండు లాంటి బాబును కన్నది. లోపలికి రా చూద్దువుగాని" అని చెప్పంటుంది. కథ కంచుకి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.